హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే, చేదు లేకుండా కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాకరకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. వాటికి కొంచెం ఉప్పును కలిపి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా అయ్యేంతవరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేనిచో ఫ్యాన్ గాలికైనా కూడా ఆరబెట్టుకోవచ్చు. తర్వాత ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఒక 4 to 5 ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా ఎండు కొబ్బరిని బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండిన కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఎండితే చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గుప్పెడంత కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని దాంట్లో కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వేపుడు ఇలా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.